G1 Speed News. లయన్స్ క్లబ్ అయ్యప్ప సేవ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాలంపాడ్ క్యాంపులో శ్రీ రామాలయ కళ్యాణ మండపం వద్ద క్యాన్సర్ మహిళా ఆరోగ్య సమస్యలు, కంటి పరీక్షలు మరియు షుగర్ పరీక్షలు, ఎక్స్రే, బీపీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది. 20/4/2024 లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన అయ్యప్ప సేవ గ్రేట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాలంపాడ గ్రామంలో ఉచిత క్యాన్సర్ క్యాంపు, బీపీ మరియు షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు ఉచితంగా మందులు ఇవ్వబడుతున్నది. డాక్టర్ ప్రకాశ్రావు గారు, సూర్యప్రకాశ్రావు గారు ఆధ్వర్యంలో సతీష్, మిగిలిన సభ్యులు, లైన్స్ నెంబర్లు ఇందులో కార్యక్రమం ఉంది. సుమారు పేషెంట్ ఇప్పటికి 200 మంది పైనే 200 మంది పైనే రాగలడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది ఆశిస్తారని కోరుతున్నాము. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాషం సునీల్ కుమార్ని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ రావుని గెలిపించాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా బీజేవైఎం గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇచ్చిన మాట మీద నిలబడతామని, కనీస మద్దతు ధరని చట్టబద్ధం చేయాలని రైతులు దీక్ష చేస్తే 760 మందిని పైగా చంపిన ఈ బీజేపీ నేడు దీక్షలు కేవలం దొంగ నాటకాలే. సామ రామ్మోహన్ రెడ్డి, చైర్మన్ మీడియా మరియు కమ్యూనికేషన్, టీపీసీసీ. ఈరోజు తల్లిదండ్రులను కొట్టే బయటకు వచ్చినటువంటి చెప్పుకోలేనటువంటి దుస్థితులు మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ప్రతి ఇంటి సంసారంలో జరిగేటటువంటి వ్యవహారాలని ఈరోజు రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మాదక ద్రవ్యాలను దూరం చేయాలన్న రాజకీయమే చేస్తుంది, జూదాల నుంచి పిల్లల్ని కాపాడాలన్న రాజకీయమే చేస్తుంది. కానీ వీటిని పెంచి నిజామాబాద్లోని లక్ష్మీ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాంలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆల్ ఫోర్స్ కాలేజీ అంటూ ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్లకు పాల్పడుతున్న విశ్వశాంతి కాలేజీ కేంద్రంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అడ్మిషన్లకు పాల్పడుతున్న విశ్వశాంతి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారికి వినతి పత్రం. తెలంగాణలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతూ ఉన్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. సిరికొండ, ఇందల్వాయి, దర్పల్లి మండలాల్లో అకాల వర్షం, వడగళ్ల కారణంగా వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోగా విద్యుత్ శాఖకు జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ నామినేషన్ కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ సీఏ విలేకరులపై అత్యుత్సాహం ప్రవర్తించాడు. మీడియా స్వేచ్ఛను కాపాడాలంటూ మీడియా ప్రతినిధులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు ధర్నా. నవీపేట్ మండలం ధర్మారం గ్రామ శివారులో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురవడం వల్ల వరి ధాన్యం పూర్తిగా రాలిపోయి నేల పాలైంది. అన్నదాతలు నానా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈదురుగాళ్లతో వర్షం భారీ ఎత్తున కురియడంతో నవిపేట మండలం ధర్మారం ఏ గ్రామంలో రేకులతో ఉన్న ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇండ్లపై ఉన్న రేకులు గాలిలో ఎగిరిపడ్డాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దీక్ష స్వాములు శనివారం మండల దీక్షను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హాజరయ్యారు. కూమన్పల్లి గ్రామస్తులు అందరు యువకులు పెద్దలు అందరూ కలిసి
హైదరాబాద్లోని మాంసం దుకాణదారులకు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు చేసింది. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జారీ చేసిన ఆదేశాలు పేర్కొన్నారు. చికెన్, మటన్, ఫిష్ అమ్మకాలను నిషేధించింది. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కుమ్మర్పల్లి మండలంలో శనివారం ఉదయం వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు 40 నిమిషాల పాటు బలమైన ఈదురుగాలతో కురిసిన భారీ వర్షం పంట పొలాలకు నష్టం వాటిల్లింది. ఎలాంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆల్ ఫోర్స్ కళాశాలను విద్యాశాఖ అధికారి రవికుమార్ శనివారం తాళం వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆల్ ఫోర్స్ కళాశాల పేరుతో ప్రచారాల ఫ్లెక్సీలను తొలగించారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.